ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే రాజకీయ పార్టీలను వేళ్ల మీద లెక్కబెట్టొచ్చు. ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక చేతులెత్తేసే వారిని చూస్తూనే ఉంటాం. 5 ఏళ్లు తిరిగేలోపు అలాంటి వారు ప్రజల్లో విశ్వాసం కోల్పోక తప్పదు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు కీలక హామీ ఇచ్చింది. ఆ హామీని అమలు చేయాలంటే ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం సాధ్యం కాదు. ఇంకోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు పెట్టిన డెడ్ లైన్ తరుముకొస్తోంది. ఈ నేపథ్యంలో కామారెడ్డి డిక్లరేషన్ విషయంలో అసలు ఏం జరగనుంది? సీఎం రేవంత్ ప్రత్యర్థులకు షాక్ ఇవ్వబోతున్నారా? తెలంగాణలో బీసీ రిజర్వేషన్ అంశం ప్రస్తుతం రాజకీయ, సామాజిక వర్గాల్లో ప్రధాన చర్చగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాలు, ఆపై స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంలో ఏర్పడుతున్న పరిస్థితులు, కేంద్రంపై పెరుగుతున్న ఒత్తిడి ఇవన్నీ ఈ అంశాన్ని మరింత హాట్ టాపిక్గా నిలిపాయి. మొదటిగా తెలంగాణ కేబినెట్ బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇచ్చే నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరిలో విడుదలైన కులగణన సర్వే ప్రకారం బీసీలు రాష్ట్ర జనాభాలో 56% పైగా ఉన్నారని స్పష్టమైంది. ఆ ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకోవడం బీసీ వర్గాల ఆశయాలకు దగ్గరగా ఉందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ శాతం 18 నుంచి 22% మధ్య ఉండగా 42% కేటాయించడం చారిత్రాత్మక నిర్ణయమే. అయితే ఇక్కడ ఒక పెద్ద చట్టపరమైన సవాలు ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రకారం మొత్తం రిజర్వేషన్లు 50% మించకూడదు అనే నిబంధన ఉంది. కాబట్టి బీసీ రిజర్వేషన్ను 42% వరకు పెంచడంలో చట్టపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే ప్రభుత్వం దీన్ని 9వ షెడ్యూల్లో చేర్చాలని, తద్వారా కోర్టు జోక్యం లేకుండా అమలులోకి తేవాలని భావిస్తోంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల విషయానికి వస్తే హైకోర్టు సెప్టెంబర్ 30లోగా స్థానిక ఎన్నికలను పూర్తి చేయాలని ఇప్పటికే ఆదేశించింది. దీంతో ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఈ నెలలోనే పీఎస్సీ సమావేశం జరిగి రిజర్వేషన్ల అమలు విధానం, ఎన్నికల దశలు వంటి అంశాలపై చర్చించనుంది. కేబినెట్ కూడా ఈ విషయాన్ని తేల్చనుంది. ఎన్నికలు 2 నుంచి 3 దశల్లో నిర్వహించే అవకాశముందని తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 42% రిజర్వేషన్ విషయాన్ని కేవలం రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయికి కూడా తీసుకువెళ్లారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించి కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇండియా కూటమి పార్టీల మద్దతు కూడా పొందారు. బీసీ రిజర్వేషన్ అంశాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక రాజకీయ ఎజెండాగా కాకుండా సామాజిక న్యాయానికి సంబంధించిన ప్రధాన అడుగుగా చూపిస్తోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ నిర్ణయం బీసీ వర్గాల మద్దతును ఆకర్షించడానికి తోడ్పడుతుంది. బీసీలకు 42% రిజర్వేషన్ అంశం వలన బీసీ కులాల ప్రజలకు ఒరిగేదేమీ ఉండదని, కొంతమంది నాయకులకు పదవులు మాత్రమే వస్తాయని వాదించేవారు కూడా ఉన్నారు. అయితే చట్టాలు, కోర్టులు, కేంద్రం ఆమోదం తెలిపినా తెలపకపోయినా స్థానిక ఎన్నికల్లో 42% టికెట్లు బీసీలకే ఇచ్చేందుకు కాంగ్రెస్ రెడీ అయినట్లు తెలుస్తోంది. అదే జరిగితే బీఆర్ఎస్, బీజేపీలపై ఒత్తిడి పెరుగుతుంది. వాళ్లు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో బీసీలకు ఆ స్థానంలో సీట్లు కేటాయించక తప్పదు. ఇక బీసీలకు డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చేందుకు కూడా రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తుందట. రేసులో కొండా సురేఖ, దానం నాగేందర్ లాంటి వారు పేర్లు ముఖ్యంగా వినిపిస్తున్నాయి. హైదరాబాదును పరిగణలోకి తీసుకుంటే దానం నాగేందర్కు ఛాన్స్ దక్కొచ్చునని, దాంతో రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలకు ప్లస్ అవుతుంది. లేదంటే కొండా సురేఖకు అవకాశం దక్కచ్చునని తెలుస్తోంది. కొండా సురేఖ పద్మశాలి. ఆమె భర్త కొండా మురళి మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినవారు. మహిళ అవ్వడంతో మరింత ప్లస్ అవుతుందని అంటున్నారు. ఏది ఏమైనా బీసీలకు పెద్దపీట వేసేందుకు కాంగ్రెస్ తహతహలాడుతుందని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్ బిల్లులను ఆమోదించకపోతే తెలంగాణ ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. రాష్ట్ర స్థాయిలో ఆర్డినెన్స్ జారీ లేదంటే
స్థానిక చట్టాల ద్వారా రిజర్వేషన్ను అమలు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఇటువంటి చర్యలు చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొనే ప్రమాదం ఉందని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. బీహార్లో 65% రిజర్వేషన్ రద్దు చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో కులగణన చర్చలో భాగంగా ముందుకు తీసుకువెళ్లాలని యోచిస్తోంది. ఏదీ కాదంటే ఫైనల్గా బీసీలకు నేరుగా 42% సీట్లు ఇచ్చి హామీ నిలబెట్టుకోవాలని చూస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. బీసీ రిజర్వేషన్ల అంశం తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారింది. కాంగ్రెస్ ఈ బిల్లును ఎన్నికల హామీగా ముందుకు తీసుకువెళ్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించాలని భావిస్తోంది. రాజకీయంగా ఇది తమకు మేలు చేస్తుందనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. అయితే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఈ చర్యలను తప్పుబడుతున్నాయి. రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ హడావుడి చేస్తుందని ఆరోపిస్తున్నాయి. మొత్తంగా తెలంగాణలో బీసీ రిజర్వేషన్ అంశం సామాజిక న్యాయం, రాజకీయ లబ్ధి, చట్టపరమైన సవాళ్ల మధ్య చిక్కుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బిల్లుల ద్వారా బీసీలకు న్యాయం చేయాలని చూస్తున్నప్పటికీ కేంద్రం ఆమోదం, బీజేపీ వ్యతిరేకత, బీఆర్ఎస్ విమర్శలు, చట్టపరమైన అడ్డంకులు దీనిని సంక్లిష్టం చేస్తున్నాయని అంటున్నారు. ఈ అంశం కేవలం రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాదు. దేశవ్యాప్తంగా కులగణన, రిజర్వేషన్ పరిమితులపై చర్చకు దారితీస్తుంది. బీసీలకు న్యాయం చేకూర్చడం కోసం అన్ని పార్టీలు రాజకీయ విభేదాలను పక్కన పెట్టి ఐకమత్యంతో కేంద్రంతో చర్చలు జరపడం అవసరం. లేకపోతే ఈ అంశం కేవలం రాజకీయ ఆయుధంగా మిగిలిపోయే అవకాశం ఉంది. అదే జరిగితే బీసీల ఆశలు అడుగంటినట్లే అంటూ బీసీ సంఘాల నాయకులు అంటున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఏ మేరకు నెరవేరుతుంది అన్నది కాలమే తేల్చాలి.